హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజ్డమ్ ఇన్ వెల్త్ తెలుగు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి లక్షలు కావాలి, క్రోర్స్ కావాలనుకుంటారు. కానీ నిజానికి ట్రూత్ ఏంటంటే మనం 500తో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఏ కంపెనీలో చేయాలి అండ్ బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, 500తో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అని. నిజానికి 500తో కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది పెద్ద అమౌంట్ కాదు, ఒక హ్యాబిట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఒక మ్యాంగో ట్రీని ప్లాంట్ చేయడానికి మీకు ఫారెస్ట్ అవసరం లేదు, చిన్న సీడ్ అనేది ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకొని ఇలా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని జనరేట్ చేయొచ్చు. ల్యాక్స్, క్రోర్స్ కూడా ఎర్న్ చేసే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్కి ఏ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ కోసం అయితే గ్రో, ఏంజిల్ వన్, పేటిఎం మనీ ఈ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్స్ కోసం అయితే ఏంజిల్ వన్, గ్రో, అప్స్టాక్స్ ఈ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ గోల్డ్ కోసం అయితే ఫోన్పే, పేటిఎమ్, గ్రోని యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేశాక ఆధారు, పాన్, బ్యాంక్ని లింక్ చేయాల్సి ఉంటుంది. మినిమం 500తో ఎస్ఐపిలోనా కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఆటో డెబిట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలామంది బిగినర్స్కి మెయిన్ డౌట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చార్టెడ్ అకౌంట్స్ చదివి ఉండాలనుకుంటారు. కానీ నిజానికి మనకి సింపుల్ క్యాలిక్యులేషన్స్, మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఇది బ్యాక్ బెంచర్స్కి బాగా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు యాప్ని యూజ్ చేసేంత నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. మీరు యాప్ని డిజైన్ చేసేంత నాలెడ్జ్ మీకు అవసరం లేదు. స్టాక్ మార్కెట్ అనేది రాకెట్ సైన్స్ కాదు అర్థం కాకపోవడానికి. మీకు సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటే చాలు. 100తో ప్రాక్టికల్గా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్. ఇది బిగినర్స్కి చాలా బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. మీరు 500తో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్స్లో షేర్స్ కొనకుండా ఇండెక్స్ ఫండ్లో ఇండియాలో టాప్ 50 కంపెనీస్లో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లైక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు 500తో 2 షేర్స్ని బై చేయొచ్చు. ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అందుకని బిగినర్స్ స్మాల్ అమౌంట్తోనే ఇన్వెస్ట్మెంట్లు చేయండి. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడ్డింగ్కి గోల్డ్ని పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, ఫోన్పేలో 500 వర్త్ గోల్డ్ని డిజిటల్గా స్టోర్ చేసుకుని ఉండొచ్చు. డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కానీ ఈక్విటీతో పోలిస్తే రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కూడా డౌట్ ఏంటంటే, ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలని. ఆన్సర్ చాలా సింపుల్. ఇన్వెస్ట్ వాట్ యు నో అండ్ ఇన్వెస్ట్ వాట్ యు సీ అరౌండ్ యూ. ఫేమస్ అయిన వారన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే, బై వాట్ యు అండర్స్టాండ్. అంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని అండ్ కంపెనీస్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే మీరు బిజినెస్ మోడల్ ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. టెలికామ్ సర్వీసెస్ ఉంది. మీరు ఎయిర్టెల్ సిమ్స్, జియో సిమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. జియో ప్రతి మంత్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిందంటే ఫ్యూచర్లో వాళ్ళ బిజినెస్ పెరగడానికి స్కోప్ ఉంటుంది అని మీరు అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో. మీరు డైలీ లైఫ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్రాంచెస్ని చూస్తుంటారు కదా. పీపుల్ యూసేజ్ ఎక్కువ ఉందంటే అది స్టేబుల్ కంపెనీ అని అర్థము. మీరు అలాంటి కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రోడ్ మీద ఈవీ వెహికల్స్ చూస్తుంటారు. ఈవీ వెహికల్స్కి ఫ్యూచర్లో స్కోప్ ఉంది పెరగడానికి అని మీరు అనుకుంటే ఈవీ కంపెనీస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఫార్మర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే, వాళ్ళు ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఫర్టిలైజర్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో ఫర్టిలైజర్స్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు జొమాటోలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. జొమాటో అనేది ఒక ఫుడ్ డెలివరీ యాప్.
ఇక్కడ ఫుడ్ డెలివరీ యూసేజ్ ఎక్కువ అవుతుంటే ఫ్యూచర్లో పెరుగుద్దని మీరు అనుకుంటే జొమాటోలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ బిఫోర్ ఇన్వెస్టింగ్ మీరు కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఫినాన్షియల్ కండిషన్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇలా తెలిసిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అండ్ మీరు యూజ్ చేసే సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంటుంది. మీరు షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి స్టాక్ మార్కెట్స్లో, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అనేది జనరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిమైండర్, నా కంటెంట్, నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. టాప్ 5 బిగినర్ మిస్టేక్స్ ఏంటంటే, బిగినర్స్ అనే కాదు, ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇవే మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. ఇందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బ్లైండ్ టిప్స్. అంటే ఫ్రెండ్స్ చెప్పారనో, రిలేటివ్స్ సజెస్ట్ చేశారనో స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇది నిజానికి చాలా పెద్ద ఇంపాక్ట్ని కలిగించిద్ది. మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. మామూలుగా స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ ఏంటి? బైలో అండ్ సెల్ హై కదా, కానీ మీరు టిప్స్ తీసుకోవడం వల్ల బై హై సెల్ లో చేస్తారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మనందరికీ తెలిసిన కంపెనీయే కదా. ఇక్కడ 2 కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఉన్నారు. పర్సన్ ఏ ఏంటంటే బ్లైండ్ టిప్స్ తీసుకున్నాడు, ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని, రిలేటివ్స్ సజెస్ట్ చేశారని. పర్సన్ బి ఏంటంటే జనరల్ రీసెర్చ్ చేశాడు అండ్ ప్రతి మంత్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతుంది కాబట్టి ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది బిజినెస్ పెరగడానికని ఇలా అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. స్టాక్ మార్కెట్ అంటే మనకి షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. పర్సన్ ఏ ఏం చేశాడంటే బ్లైండ్ టిప్స్ తీసుకోవడం వల్ల ఫ్లక్చుయేషన్స్కి ప్యానిక్ అయిపోయి షేర్స్ని సెల్ చేస్తాడు. పర్సన్ బి ఏం చేస్తాడంటే డౌన్ అయిన షేర్స్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని తను షేర్స్ని బై చేస్తాడు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? పర్సన్ ఏ ఏం చేశాడు? బై హై చేశాడు, సెల్ లో చేశాడు. కానీ పర్సన్ బి ఏం చేశాడు? బై లో, సెల్ హై చేశాడు. సో మ్యాక్సిమం ఇండియాలో ఇలానే చేస్తారు. సో అందుకే స్టాక్ మార్కెట్స్ గ్యాంబ్లింగ్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. బిగినర్స్ చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫాస్ట్ మనీ మైండ్ సెట్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఫాస్ట్గా డబుల్ అవ్వాలి, త్రిబుల్ అవ్వాలి అని ఆలోచిస్తారు. విత్ ఇన్ 1 month 2 monthsలోనే డబుల్ అవ్వాలని కోరుకుంటారు. నిజానికి అది అసలు జరగదు. స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. బిగినర్స్ చేసే థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఎమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం. ఎలా అంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, ప్యానిక్ అయిపోయి షేర్స్ని సెల్ చేస్తూ ఉంటారు. లేదా స్టాక్ మార్కెట్ పెరిగింది అనుకోండి, గ్రీడ్తో ఎక్సెస్ అమౌంట్ని బై చేస్తూ ఉంటారు. ఇలా ఎమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకొని చాలామంది ఇన్వెస్టర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే డైవర్సిఫికేషన్ లేకపోవడం. అంటే ఎక్కువ అమౌంట్తో ఒకే కంపెనీ షేర్స్ని బై చేయడం. ఇలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ప్యానిక్ అయిపోయి సెల్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎక్కువ అమౌంట్ని ఒకే కంపెనీ షేర్స్లో పెట్టకుండా డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు డైవర్సిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఫైనల్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, పేషెన్సీ లేకపోవడం. పేషెన్సీ అనేది స్టాక్ మార్కెట్లో కీ రోల్గా ప్లే చేస్తూ ఉంటుంది. మనకి పేషెన్సీ ఉంటేనే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మనలో చాలామంది 2-3 monthsలోనే రిజల్ట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది నిజానికి చాలా రాంగ్. మినిమం 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని జనరేట్ చేస్తారు. సో బిగినర్స్ ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీరు కూడా స్టాక్ మార్కెట్లో సక్సీడ్ అవ్వగలరు అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ జనరేట్ చేయగలరు. టోటల్గా ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ది బ్లైండ్గా టిప్స్ తీసుకోవడం, ఫాస్ట్ మనీ మైండ్ సెట్, ఎమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం, డైవర్సిఫికేషన్ చేయకపోవడం అండ్ లాస్ట్ వన్ పేషెన్సీ లేకపోవడం. ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఫైనల్గా ఏమిటంటే మీరు స్మాల్ అమౌంట్తో అయినా కానీ ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు 500తో ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేసినా కానీ 30 years తర్వాత మీరు 76 lakhsని జనరేట్ చేయొచ్చు. అదే మీరు 500 చిన్న అమౌంట్ అనుకొని ఒక 10 years స్కిప్ చేసి ఆఫ్టర్ 10 years తర్వాత నేను 1000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చేసినా కానీ మీరు 20 years తర్వాత 24 lakhs మాత్రమే జనరేట్ చేయగలరు. సో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మీరు వెల్త్ని జనరేట్ చేయొచ్చు. అందుకే టైంని మనీతో కంపేర్ చేస్తారు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు విజ్డమ్ ఇన్ వెల్త్ తెలుగు.